అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ వారిది హెల్త్ ఛానల్‌కు స్వాగతం. ఈ ప్రకృతిలో క్రిముల బారి నుంచి రక్షించబడాలంటే, కెమికల్ పొల్యూషన్ నుంచి కాపాడుకోవాలంటే, మన శరీరంలో ఒక లివర్ అనేది అద్భుతంగా పనిచేస్తూ, మనకు అనేక రకాల లాభాలను కలిగిస్తుంది. అలాంటి లివర్ ఒక పెప్టైడ్‌ని తయారు చేస్తుంది. దాని పేరే గ్లూటాథియోన్. అసలు ఈ గ్లూటాథియోన్ అంటే ఏంటి? దీని గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో గ్లూటాథియోన్ యొక్క ప్రయోజనాలు, దాన్ని ఎలా పెంచుకోవాలో దాని గురించి కూడా తెలుసుకుందాం. అసలు ముందు లాభాలేంటో చూద్దాం. గ్లూటాథియోన్ వల్ల కలిగే లాభాలు ముఖ్యంగా లివర్ రక్షణ, కాలేయంలో కొవ్వు పేరుపోకుండా కాపాడుతుంది మరియు ఆల్కహాల్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. అండ్ దీంతో పాటు వ్యాధి నిరోధక శక్తి, శరీరాన్ని క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ నుంచి, అలాగే సోరియాసిస్ వంటి చర్మ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. మెదడు ఆరోగ్యం, నరాల కణాలు దెబ్బతినకుండా చూస్తుంది మరియు పార్కిన్సన్స్ వంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది. డిఎన్ఏ రిపేర్, శరీరంలోని కణాలను ముఖ్యంగా ఆర్ఎన్ఏ మరియు రక్షణ కణజాలాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. క్లీనింగ్, మనం తినే ఆహారంలోని కెమికల్స్, పురుగు మందుల ప్రభావం నుంచి శరీరాన్ని శుద్ధి చేస్తుంది. గ్లూటాథియోన్ పెరగడానికి మార్గాలు. సో ఇప్పటివరకు లాభాలు చూసాం కదా. అండ్ దీన్ని పెంచుకోవాలనుకుంటే ఎట్లాంటి కేర్ తీసుకోవాలి, అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి దాని గురించి చూద్దాం. ముఖ్యంగా నిద్ర, సరిపడా విశ్రాంతి మరియు గాఢ నిద్ర చాలా అవసరం. వ్యాయామం, రోజుకు కనీసం 45 నిమిషాల నుంచి 1 గంట పాటు, వారంలో కనీసం 5 రోజులు వ్యాయామం చేయాలి. ముందస్తు భోజనం, రాత్రి త్వరగా భోజనం చేయడం వల్ల కాలేయం తన శుద్ధి ప్రక్రియను సమర్థవంతంగా చేయగలుగుతుంది. గ్లూటాథియోన్ పెంచే పోషకాలు మరియు ఆహారాలు చూద్దాం. సో అయితే విటమిన్ సి, అండ్ ముఖ్యంగా గ్లూటాథియోన్ పెరగడానికి విటమిన్ సి చాలా ముఖ్యం. అండ్ విటమిన్ సి అంటే జామకాయలు, ఉసిరి మరియు పుల్లటి పండ్లు అన్నీ కూడా విటమిన్ సిలోకి వస్తాయి కాబట్టి ఈ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. సెలీనియం అంటే పొద్దుతిరుగుడు పప్పు, అంటే సన్ఫ్లవర్ సీడ్స్ అంటారు కదా, తర్వాత బ్రెజిల్ నట్స్, దీనివల్ల కూడా గ్లూటాథియోన్ వస్తుంది. సో సల్ఫర్, ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యాబేజీ, కాలీఫ్లవర్ మరియు ఆవాల మొక్కలు, సో దీని నుంచి కూడా ఇవన్నీ వస్తాయి. సో చూసాం కదా మనం గ్లూటాథియోన్ పెంచుకోవాలనుకుంటే ఏమేమి ఆహారం తీసుకోవాలో, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో. అండ్ దీంతో పాటు ఇది చాలా అంటే చాలా ముఖ్యం మనకి, ఎందుకంటే లివర్ ఫంక్షనింగ్ అనేది బాగా జరగాలన్నా అండ్ ఈ గ్లూటాథియోన్ అనేది బాగా అవసరం. అండ్ ముఖ్యంగా మనం బయట నుంచి అంటే డైలీ ఈ ప్రకృతిలో మనం హెల్దీగా ఎనర్జీగా ఉండాలి అని అనుకుంటే, సో ఈ గ్లూటాథియోన్ అనేది మనకి చాలా అవసరం అనమాట. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ దీన్ని పెంచుకోవాలి అని, మెయింటైన్ చేసుకోవాలని అనుకుంటే కనుక ఈ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. అండ్ ఈ ఫుడ్స్తో పాటు చిన్నపాటి ఎక్సర్సైజెస్, అలాగే స్లీప్ ఉండాలి 8 అవర్స్ మినిమం. అండ్ దీంతో పాటు ఈ కేర్ అనేది తీసుకుంటే గ్లూటాథియోన్ అనేది మనకి పెరుగుతుందన్నమాట. సో ఇది ఇవాల్టి టిప్. అండ్ మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.